గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ద్వాదశ రాశుల వారికి కూడా సకల శుభకార్యాలు జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక, ముందుగా నేను అందరికీ కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాను. అయితే ఈ సమయంలో చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవేంటో చెప్పిన తర్వాత నేను రాశి ఫలాలు చెబుతాను కాబట్టి ముందుగా అది వినండి. అయితే సాధారణంగా అందరికీ కూడా ఆదాయ వ్యయాలు చెప్పేటప్పుడు ఏమిటంటే కనుక చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఓ ఆదాయం 7, వ్యయం 14 అన్నాం అనుకోండి. గురువుగారు 7 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అడుగుతూ ఉంటారు కొంతమందికి అనుమానం. లేదా దానివల్ల ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడతామని అడుగుతుంటారు. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నట్లయితే కనుక, 7 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 7 రూపాయలు అప్పు చేసి మరీ మనం ఖర్చు పెడతాము. అంతేగాని 7 రూపాయలు సంపాదించి 14 ఎలా ఖర్చు పెడతామంటే, లేకుండా ఎలా ఖర్చు పెడతాం? ఉండాలి కదా మన దగ్గర. కానీ అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతాం. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తామో, లేకపోతే పెద్ద పెద్ద పాలసీలు కడతామో, ఇలాగ ఏదైనా వ్యాపారాలు పెడతామో, ఇల్లు కడతామో అని అర్థం చేసుకోవాలన్నమాట అప్పు చేసి. అలాగే ఏంటంటే ఆ ఆదాయ వ్యయాలని అలా అర్థం చేసుకో. ఇక రాజపూజ్య అవమానాలు ఉన్నాయనుకోండి, రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. గురుగారు 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని కాదు. 3 మన ఎదుగుదలను చూసి ఆనందపడే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతోటి ఇబ్బంది పడేవారు ఉంటారని అర్థం అనమాట. కాబట్టి ముందుగా ఎందుకు చెబుతున్నానంటే, వాటిని ఆ రకంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ముందుగా ఈ విషయాలు చెబుతున్నాను. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక, ఎవరెవరు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారో ముందు తెలుసుకుందాం. ముందుగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు. కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. అయితే ఈ ఎవరైతే పేరుని బట్టి చూసుకుంటారో, మీ పేర్లు మొట్టమొదటి అక్షరం కనుక తో, నా, నీ, ను, నే, నో, అలాగే యా, ఈ, యు, ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృశ్చిక రాశి అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8గా కనపడుతోంది. విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది. అద్భుతమైనటువంటి డబ్బు సంపాదన పట్ల విపరీతమైనటువంటి మక్కువ పెరుగుతుంది. ఎలాగో ఒకలా సంపాదించాలని తాపత్రయం బాగా పడతారని చెప్పచ్చు. ఇక వ్యయం 8గా కనపడుతోంది. చాలా శాతం పొదుపు పథకాల్లో పెట్టడం కానీ, డబ్బులు బాగా దాచడం కానీ, ఖర్చులు తగ్గించుకోవడం కానీ, అప్పులు తీర్చడం కానీ, రుణబాధల నుంచి బయటపడడం కానీ చాలా అద్భుతంగా కనపడుతుంది ఈ సంవత్సరం ఆదాయపరంగా తిరుగులేనటువంటి రాశి ఏదైనా ఉందయ్యా అన్నట్లయితే కనుక అది వృశ్చిక రాశిని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక రాజపూజ్యం 2గా కనపడుతోంది, అవమానం 6గా కనపడుతోంది. ఇక్కడ కూడా ఏమిటంటే కనుక, మిమ్మల్ని మెచ్చుకునేవారు, మిమ్మల్ని పొగిడేవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. కానీ మిమ్మల్ని మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, మిమ్మల్ని ఏదో రకంగా పాడు చేద్దామని చూసేవారు, మీరు సంతోషంగా ఉండి తట్టుకోలేనటువంటి వారు, ఏదో రకంగా మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు బయటే కాదు ఇంట్లో కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. మీకు కావలసిన వాళ్ళే, ఇంట్లో వాళ్ళే కూడా మీరు ప్రశాంతంగా ఉంటే చూడలేని పరిస్థితి, లేదా అనేక రకాల ప్రభావాలు గురయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దానిని తట్టుకోవడానికి మీకు మాత్రం చాలా మనోనిగ్రహణ శక్తి చాలా అవసరం. కాబట్టి కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఏదో రకంగా కించపరిచి తోలాడే పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం మీకు గోచార ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో ఉంటాడు. 2వ తారీఖు నుండి భాగ్యస్థానంలోకి వెళ్తాడు. శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో ఉంటాడు. రాహుకేతులు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో ఉండి, మళ్ళా డిసెంబర్ 6వ తారీఖు నుంచి చతుర్థ దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ గోచార గ్రహగతులు ఇలా ఉన్న కారణం చేత ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది అయ్యా అంటే కనుక, మంచి యోగకాలము, పట్టిందల్లా బంగారము అన్నట్టుగా ఉంటుంది. చేసే ప్రతి పని కూడా విజయం కనపడుతుంది. కొత్తగా ఆలోచిస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారని చెప్పచ్చు. ఎప్పుడూ లేనంత ఉత్సాహము, చైతన్యము, ఆనందంతో ముందడుగు వేసే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. ప్రతి పనిలోనూ కూడా దిగ్విజయం కనపడుతుందని చెప్పచ్చు. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఎప్పుడూ లేని మంచి అవకాశాలు, ఉద్యోగపరంగా మార్పులు కానీ, ఉద్యోగ ఎదుగుదల కానీ రాబోతున్నాయి. ఉద్యోగాలు ఉండే సమస్యలు చాలా శాతం పరిష్కారం చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు ఉన్నతమైనటువంటి అభివృద్ధికి చేసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని సఫలీకృతం అవుతాయి. పై అధికారుల మెప్పు, ఉద్యోగపరంగా అభివృద్ధి, ధనప్రాప్తి, ముఖ్యంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, స్థానచలనాలు, ఇలాంటి వాటిలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా విపరీతమైనటువంటి యోగాలు, అవకాశాలు, అలాగే పర్మనెంట్ అయ్యే అవకాశాలతో పాటుగా
మీకు కావలసిన ప్రదేశానికి స్థాన బదిలీలు, స్థానచలనాలు, అలాగే దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగపరంగా కావలసినటువంటి ఎదుగుదల కోరుకుంటున్నారో అలాంటి ప్రమోషన్లు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులందరూ కూడా శుభవార్తలు వింటారని చెప్పొచ్చు. మంచి కంపెనీలో ఉద్యోగాలు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కానీ రాబోతున్నాయని చెప్పొచ్చు. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఏదేమైనా కూడా జాతకంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలంటే కొన్ని బలాలు ఉండాలి. అవి ఉన్నాయో లేదా మా అలాంటి వాళ్ళని సంప్రదిస్తే మేము చూసి చెప్తాం. ఏదైనా వాడికి ఏదైనా గ్రహబలం సరిపోకపోతే జపాలు, హోమాలు చేయిస్తాం. తద్వారా సులువుగా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా వ్యాపారాల్లో కానీ, లేదా ఏ సమస్యలున్నా సరే ఆ జాతకంలో ఉండే దోషాలు లేదా జాతకంలో ఉండే బలాలు సరి చేసుకున్నట్లయితే మీకు అన్నింట్లోనూ విజయం కనపడుతుంది. కాబట్టి మీకు ఆల్రెడీ గోచారం ఈ సంవత్సరం బాగుంది కాబట్టి పర్సనల్ జాతకంలో లగ్న బలము, గ్రహ బలము బాగుందా లేదో చూసుకుని ఏదైనా పరిహారాలు చూసుకుని బలం పెంచుకుంటే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏం పట్టుకున్నా, ఏం చేసినా పూర్తిగా సక్సెస్ అవుతారు. కానీ ఖచ్చితంగా గ్రహ బలం ఉండాలి. అది ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, మేము చూసి చెప్తూ ఉంటాం. ఇక విదేశీ ఉద్యోగాల్లో విదేశీ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారికి అక్కడ సెటిల్మెంట్ ఇప్పటిదాకా ఆగిపోయి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేవారికి, ఉద్యోగం రాక వెనక్కి వచ్చేద్దాం అనుకునే వారికి, లేదా H1B వీసాలు సరిగ్గా ఇదవనపోయిన వాళ్ళకి, అలాగే వీసా ప్రాబ్లమ్స్తో ఎదురయ్యే వాళ్ళకి, పర్మనెంట్ కాని వారికి అందరికీ ఈ సంవత్సరం అద్భుతమైన అవకాశాలు, చక్కని అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. బాగా సెటిల్ అవుతారు విదేశాల్లో. అన్ని రంగాలలోనూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్తారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ అవకాశాలు, లెటర్లు, పర్మనెంట్లు, పర్మిషన్లు రాబోతున్నాయి. వీసాలు కూడా మంజూరు అవుతాయని చెప్పొచ్చు. ఇక విద్యార్థులందరికీ కూడా అద్భుతమైనటువంటి చాకచక్యత, నైపుణ్యత, తెలివితేటలు, చదువుకు మించినటువంటి తెలివితేటలు ఈ సంవత్సరం బాగా రాబోతున్నాయి. అలాగే ఈ భవిష్యత్తును అర్థం చేసుకోవడము, దానికి తగ్గ చదువులు మార్పు తెచ్చుకోవడము, ఒక గోల్ పెట్టుకుని చదవడానికి ప్రయత్నం చేయడము, చెడు వ్యసనాల్ని, చెడు స్నేహితుల్ని, ఫోన్ వ్యసనాల్ని తగ్గించుకోవడంతో పాటుగా కొన్ని రకాల ప్రేమ వ్యాలాపాలకి అన్నిటికీ కూడా దూరం పెట్టి లైఫ్లో సెటిల్ అయ్యాకనే వాటి జోలికి వెళదామనే ఆలోచనతో ముందరికి వేస్తారని చెప్పచ్చు. ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా విశేషమైనటువంటి అనుకూలతలు, వ్యాపార లాభాలు, వ్యాపార లబ్ధి బాగా కనపడుతోంది. నూతన వరవడితో వ్యాపారాలు చేయగలుగుతారు. అలాగే సోషల్ మీడియాలో చక్కగా వ్యాపారాన్ని ప్రచారం చేసుకోగలుగుతారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి కస్టమర్స్ని కూడా సోషల్ మీడియా ద్వారా లింక్ చేసుకుని మీ వ్యాపారానికి ప్రోత్సాహాన్ని తెచ్చుకోగలుగుతారు. ఎలక్ట్రానిక్స్ దానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ప్రారంభించే వారికి, విద్యుత్ వాహనాలకి దానికి సంబంధించి ఛార్జింగ్ స్టేషన్ కోసం చేసే వ్యాపారాలు ప్రారంభించే వారికి బాగా అనుకూలమైన లాభాలు అయితే కనపడుతున్నాయి. భవిష్యత్తుని ట్రెండ్ని అర్థం చేసుకుని లేదా ఇతర దేశాలు ఉండే వస్తువులను ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ద్వారా ఇక్కడ తెప్పించుకుని తద్వారా వ్యాపారాలు చేసే ఆలోచన ఉన్న వాళ్ళందరికీ ఈ సంవత్సరం అలాంటి అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి నైపుణ్యత, వ్యవసాయ పంట లాభాలతో పాటుగా వ్యవసాయంలో మార్పులు చాలా బాగా అనుకూలిస్తాయి. టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం చేయగలుగుతారు. రసాయనాల్లో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. వేసే పంటల్లో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీని అర్థం చేసుకుని వ్యవసాయంలో పండినటువంటి పంటని మీరు చక్కగా అమ్ముకోగలిగేటటువంటి మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. కళాకారులకి ఈ సంవత్సరం కొత్త అవకాశాలు రాబోతున్నాయి. సక్సెస్ రాబోతోంది, విజయం రాబోతోంది. అలాగే సన్మానాలు, అవార్డులు, రివార్డులతో పాటుగా పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే సోషల్ మీడియాలో ఉండే కళాకారులందరికీ కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్లు, అలాగే దాని తగ్గ రెవెన్యూ పెరిగే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ కూడా రాజకీయ చతురత బాగా పెరుగుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం ఎలక్షన్స్లో పోటీ చేసే వాళ్ళందరికీ రాజకీయ విజయాలు బాగా కనపడుతున్నాయి. అలాగే చాలా తక్కువ మార్కులతో రాజకీయ పరంగా మీకు నాయకత్వ లక్షణాలు కానీ, పదవులు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఏమిటంటే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఏ రకంగానైనా సరే పదవి అధిరోహించకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు శత్రువులు. అలాంటి వాళ్ళు ఎవరో తెలుసుకుని జాగ్రత్త పడండి. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. ఇప్పటిదాకా ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. చాలా రకాల వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబ బాధ్యతలు, కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. కలిపి ప్రయాణాలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు, ఆభరణాలు, యంత్ర పరికరాలు లాంటివి కలిసి కొనుగోలు చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పిల్లల విషయంలో కూడా బాధ్యతలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబ సభ్యులందరితోటి కూడా సఖ్యతగా ఉండడానికి, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి భార్యాభర్తలు కలిపి నిర్ణయాలు తీసుకుంటారు చెప్పచ్చు. ఈ సంవత్సరం ప్రేమికుల మధ్య విచిత్రమైనటువంటి ఒక రకమైన అనుభూతి కనపడుతుందని చెప్పచ్చు. కొత్తగా ప్రేమికులకి పరిచయాలు బాగా కనపడుతున్నాయి. కొత్త ప్రేమికులతోటి, కొత్త వ్యవహారాలతోటి అన్యోన్యంగా వ్యవహారం చేయగలుగుతారు. మనసులో ఉండే బాధలు, కష్టసుఖాలు, కోరికలు పంచుకోగలుగుతారు, తీర్చుకోగలుగుతారు, ప్రయాణాలు చేయగలుగుతారు. కోరికలు తీర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. వివాహం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. పెద్దలని ఒప్పించుకుని వివాహాలు చేసుకోగలుగుతారు. ఇద్దరి మధ్య శారీరక కలయికలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వివాహం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. ఎవరితోటైతే మీరు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో, ఎవరినైతే వివాహం చేసుకోవడం కోసం లేట్ అయిపోతుందో వాళ్ళని వివాహం చేసుకునే అవకాశాలు, పెద్దలు కుదిర్చిన వివాహాల్లో ఆటంకాలు తొలగడంతో పాటుగా
మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునే వారికి చక్కని సంతానం కలగబోతుందని చెప్పొచ్చు. అలాగే ఎవరన్నా సరే పుత్ర సంతానం కోసం ఆగిపోయి ఎదురు చూసే వాళ్ళకి ఈ సంవత్సరం కలగబోతుందని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ సంవత్సరం వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశీయాన యోగ్యత కనపడుతోంది. అలాగే కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా లేదా భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఏమైనా చేసుకోవాలనుకున్న ఈ సంవత్సరం చాలా యోగకాలంగా కనపడుతోంది. అప్పు చేసైనా సరే నూతన గృహాలు, భూములు కొనుగోలు చేసినట్లయితే వాటి వల్ల భవిష్యత్తులో మీకు చక్కని లాభము, భూముల రేట్లు, గృహాల రేట్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వినూతన రీతిలో గృహ నిర్మాణాలు చేసుకోవడానికి బాగా తాపత్రయపడతారు. ఇంటిని రీమోడలింగ్లు చేసుకోవడానికి వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే పెట్టేటటువంటి పెట్టుబడుల్లో ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. అలాగే పాలసీల్లో కానీ, టర్మ్ ఇన్సూరెన్స్‌లో, హెల్త్ ఇన్సూరెన్స్‌లో కానీ పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే భూముల యందు కానీ, లేదా గృహాల యందు కానీ, బంగారం యందు, వెండి యందు, రకరకాల ఎలిమెంట్స్ యందు పెట్టి పెట్టుబడులు, వ్యాపారాల్లో పెట్టి పెట్టుబడులు మీకు చక్కని లాభాలైతే చేకూర్చిపెడతాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాల పరిష్కారము, కొన్ని రకాల పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ కూడా రాజీతోరణంతోటి ముందు రాజీ పడే అవకాశాలు, అలాగే అనేక రకాల సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి, వివాదాల నుంచి బయటపడే అవకాశాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఆరోగ్యంలో మార్పు తీసుకురావడము, ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకోవడము, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అప్పులు చాలా తొందరగా తీర్చే ప్రయత్నం చేయడంతో పాటుగా ముఖ్యమైనటువంటి వ్యాపారాల కోసము, పెట్టుబడుల కోసం చేసే రుణాలు మీకు చాలా అనుకూలమైన వాతావరణాన్ని కలగజేస్తాయి. బ్యాంక్ రుణాలు సులువుగా మీకు మంజూరవుతాయి. వాహనాలు కొనడం కానీ, అమ్మడం కానీ కలిసి వస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో కోరికలు తీర్చుకోవడం కానీ, ఇష్టమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, సెల్ ఫోన్లు, మొబైల్స్ కొనుగోలు చేయడం కానీ, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ, ఇష్టమైన ప్రాంతాల్లో తిరగడం కానీ చాలా అనుకూలంగా కనపడుతోంది. ఈ సంవత్సరం స్త్రీలకు కూడా మనోవ్యధ, మానసిక వేదన తగ్గుతుంది. కోరిన కోరికలు తీరతాయని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికల కోసం అన్నీ తీర్చుకోగలుగుతారని చెప్పొచ్చు. కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఏదైనా సరే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా స్త్రీలకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9, 5గా ఉండబోతోంది. కలిసొచ్చే వారాలు సోమవారము, గురువారము, మంగళవారాలు మీకు బాగా కలిసొస్తున్నాయి. కలిసొచ్చేటటువంటి రంగు కాషాయం రంగు, గోధుమ రంగు మీకు బాగా కలిసొస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకోండి. ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే కనుక రాహువుకి, కేతువుకి, శనికి, గురుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, సుదర్శన హోమము, మన్య సూక్త హోమముతో పాటుగా దుర్గా అగ్ని విష్ణు హోమాన్ని కనుక చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము చేయించి పెడతాం మీకు. అలాగే ఈ సంవత్సరం మీరు ఇంట్లో కూడా ఏదైనా సరే ఆంజనేయ స్వామి వారికి, శివుడికి, విష్ణుమూర్తికి ఎక్కువ ఆరాధన చేసుకోవడం వల్ల, రోజు ఇంట్లో పూజలు చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.